ఇంతది కానీ ఒకటి నేను ఒక పౌరుడిగా ఒక ఎంతో కొంత న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నోడిగా సార్ మీరు చాలా పెద్ద తప్పు చేసిరండి, చాలా పెద్ద తప్పు. అంటే పైసలకు ఆశపడి ఒక అనైతికమైనటువంటి పని చేయడానికి ఒప్పుకున్నారు ఫస్ట్ తప్పు. తర్వాత ఆ తప్పును సరి చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక బిస్కెట్ కోసం అని ఇక్కడ తప్పు, మళ్ళీ 3 బిస్కెట్లు 4 బిస్కెట్ల కోసం అక్కడ తప్పు, మళ్ళీ ఇప్పుడు బిస్కెట్ల కోసమని ఇప్పుడు ఎదురు చూడడం తప్పు కదా ఇది సార్? తప్ప కాదా? అంటే తప్ప కాదా చెప్పండి ఫస్ట్. తప్పేని చెంపలేసుకున్నా సార్, ఇంకేం చేసుకోవాలి సార్? నా తప్పును ఒప్పుకుంటానని చెప్పి న్యాయస్థానం దగ్గర కూడా పోయినా సార్, న్యాయస్థానంలో నాకు అవకాశం లేదు. ఇప్పుడు కనీసం మీ ముందే నేను చెప్తున్నాను, మీ ముందే కాదు, ఇంకా నా తప్పును నేను ఒప్పుకోవడానికి ఇంకా నాకు 5 మార్గాలు తెరవబడ్డాయి. ముందుంది ముసళ్ళ పండగ. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మన న్యూస్ లైన్ మీడియా సాక్షిగా చెప్తున్నా, ముందుంది ముసళ్ళ పండగ. ఇవాళ హైకోర్టుకు క్వాష్ కొట్టిపించుకొని నువ్వు శివశంకర్ పోస్ట్ ఇచ్చినావు, ఇదే గవాయికు మరి ఒత్తిడి చేసినావు, ఏం చేసినావు తెలియదు. మళ్ళీ మీరంటే క్రిస్టియన్స్ మత రాజకీయం చేయొద్దు అంటాడు కదా. నిన్న చీఫ్ జస్టిస్ గగాయి వాళ్ళ తల్లిని RSS ప్రధాన కార్యాలయంలో విజయదశమి పూజకు ఆహ్వానించారంట. జాగ్రత్తగా వినండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆ మాట మీరు దృష్టిలోకి రాలేదేమో, నేను ఏపీ నుంచి వచ్చా, మీకు తెలియదా అమాయకులు తెలంగాణలో అనుకున్నా. కానీ ఏపీ ప్రభుత్వంలో నేను ఒక వివాదం చేసి వచ్చిన, ఏమని, చంద్రబాబు ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి చంద్రబాబు అన్న. అది ఎంత పెద్ద అవును సార్, అవును. మీరు అది చూడలేక ఆంధ్రలో చూస్తారు, నోటీస్ చేశారు కదా. మీ నోటీస్ కు ఒక అడిషనల్ పేపర్ ఇస్తున్నా. ఇదే గగాయిని, చీఫ్ జస్టిస్ గవాయిని వాళ్ళ అమ్మను RSS ప్రధాన కార్యాలయంలో విజయదశమి పూజకు ఆహ్వానించారు. మీరు చేసేవి చాలా పెద్ద ఎలిగేషన్లు అండి. నేను మీకు ఇస్తున్నా సార్. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడితే కంటెంప్ట్ కోర్ట్ అవుతుంది, ఇవన్నీ తప్పు అవుతుంది కదా. నాదే తప్పైతే చీఫ్ జస్టిస్ గా ఉన్న వ్యక్తి, భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి ఒక న్యాయమూర్తిగా ఉంటున్న వ్యక్తి యొక్క తల్లిని ఒక RSS లేదా హిందుత్వ భావం కలిగి భారతదేశ సెక్యులర్ వ్యవస్థను దెబ్బతీస్తున్న RSS విజయదశమి పూజకు ఆహ్వానిస్తే వాళ్ళకు లేని బాధ మీకు నాకెందుకు సార్? అంటే అది తప్పెందుకు అవుతుంది లేండి, అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టము. ఇప్పుడు వారు పోతే తప్పు, RSS ఆఫీస్కో లేకపోతే BJP ఆఫీస్కో పార్టీ ఆఫీసులకు వారు పోతే తప్పు, వాళ్ళ కుటుంబ సభ్యులు పోయినంత మాత్రాన దాన్ని మనం ఎట్లా తప్పు పడుతుంది? ఆగుతారు కదా. రేపు ఈయన పదవి దిగిన తర్వాత దీని ప్రతిఫలం క్విడ్ ప్రోకో అప్పుడు తీసుకోబోతాడు. అప్పుడు అదే ఇదే న్యూస్ లైన్ లో నేనే వచ్చి మీకే స్వీట్ బాక్స్ ఇచ్చి చెప్తాను సార్, ఆ రోజు నేను చెప్పిన మాట నిజమైంది. మరి మీరు ఇన్ని చెప్తా ఉన్నారు, ముందుంది ముసళ్ళ పండుగ చంద్రబాబు నాయుడు, ముందుంది ముసళ్ళ పండుగ రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి వస్తున్నా సార్ అక్కడికి. అంటే క్విడ్ ప్రోకో ఏ విధంగా జరుగుతుంది, న్యాయ వ్యవస్థ పైన ఆరోపణలు చేయొద్దు, న్యాయమూర్తులను ఆరోపణలు చేస్తే నీకు కఠిన శిక్ష ఉండాలని చెప్పుకుంటున్న ఆ చట్టాలను ఇదే న్యాయ వ్యవస్థలో ఆఫ్టర్ while on position of judicial system, after retirement the judicial system, what the hell happening in India, భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది మనమే మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు సార్? అంతే. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాం, ఇందాక చెప్తాను మిస్ అయిపోయినాను. 9 సంవత్సరాలు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న ఒక కేసు, ఏదో కేసు వదిలిపెట్టాడు. రామ జన్మభూమి కేసు దగ్గర నుంచి, ఇంకే తలాక్ కేసు దగ్గర నుంచి, ఇంకేదో ఈ CRPC వచ్చింది, NHRC అన్ని పెట్టారు. వీటన్నింటి కేసులతో పాటు నా ఒక్క కేసే ప్రధాన భూమిక వహించి వారం లోపలనే 2 డేట్లు రావడము. మరొక విషయం నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మీరు ఈ మన డిబేట్ చూస్తున్న ప్రతి ఒక్క జడ్జి న్యాయమూర్తులు కూడా సుప్రీంకోర్టులో ఒక తీర్పు రిజర్వ్ అయిన తర్వాత, ఏదైనా ఒక తీర్పు రిజర్వ్ అయిన తర్వాత 7 రోజులు, 15 రోజులు, 30 రోజులు, 45 రోజులు ఈ టైం ఫ్రేమ్ లో ఆర్డర్స్ వస్తాయి. జాగ్రత్తగా వినండి. అవును అవును అవును. కానీ మీ రిజర్వ్ అయినాక తొందరగా వచ్చేసి దట్ ఈజ్ ఇక నా పేరు A4 అంట. నా పేరు వద్దులే, ఎందుకు నా మతం అవమానం అవుతుంది. దట్ ఈజ్ A4. అక్కడ ఆర్డరు, మళ్ళా ఆర్డర్కి ముందు క్షణాలు మీరు ఊహించండి, ఒక తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఆరోపణల కేసులో అదే తెలంగాణ ప్రభుత్వం విచారణకు అడుగుతుందా, వా షబాష్ అని ఆయన అనడం, నేను బకరాగా కూర్చున్నా అక్కడ అదే కోట్ల. ఎవరన్నారు అట్లనే? గవాయ్ గారు. ఈజ్ ఇట్ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా ఈ కేసులో దోషిగా ఉన్నాడు. అదే కేసును తెలంగాణ ప్రభుత్వం విచారించమని అడుగుతుంది. అబ్బా, మీ తెలంగాణ ప్రభుత్వం ఎంత న్యాయానికి కట్టుబడుతుంది అని చెప్తే నేను అనుకున్నా, అబ్బా నా
బిస్కెట్ అదైపోయిందిరా కంపెనీ వచ్చేసిందిరా అనుకున్నా. ఎందుకంటే మళ్ళీ విచారణకు వచ్చింది అనుకో, నిజాలని చెప్పి ఒక్కొక్కటి చేసిన తప్పులు చెప్పి నేను కూడా చెర్లపల్లికి పోయి, మీకు అర్థం కాలేదు, నేను ఢిల్లీ నుంచి రాగానే ప్రిపేర్ అయిపోయినా. నేను చెర్లపల్లి పోవడము, నాకు కాళ్ళకి ఆపరేషన్ అయింది మొన్న, నేను మెడికల్ కి అడగడము, తర్వాత ఇంకా నాకు సామాన్లు తెచ్చియడము, లీగల్ కు మరి ఏం సార్ ఒక జడ్జి ఏమంటుండంటే, అంత స్వచ్ఛమైన తెలంగాణ రాష్ట్రమా మీ పరిపాలన, మీ ముఖ్యమంత్రిని కూడా మీరు విచారించమని చెప్పి అడుగుతున్న స్వచ్ఛమైన మంత్రులా మీరు అంటే ఆ వచ్చేస్తారు, పో చేసుకోపో, తీర్పు చెప్పుకొని నిజాయితీగా విచారణ పూర్తి చేసుకొని రాపో, రేవంత్ రెడ్డి రాపో గురుస్వామి అని అంటాడేమో అనుకోని నేను సంతోషపడ్డా. కానీ అక్కడికి నా 6 సెన్స్ దెబ్బ కొట్టింది. నేను మాట్లాడే ఛాన్స్ రాదేమో, వెళ్ళిపోయినా బెమ్మట లాడ్జిలో కూర్చొని ఇది జరిగినాయి గవాయ్ గారు, ఇది కాదు అసలు జరిగింది ఇది, రేపు నువ్వు తీర్పు ఇస్తావో ఇవో ఇవన్నీ పరిశీలించి తీర్పు అని చెప్పి లెటర్ రాయడం, 5 గంటలకు ఇన్వాల్వ్ వేయడం. మీకు తెలుసు నాకు తెలుసు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇన్వాల్వ్ లో ఇచ్చిన లేఖ ప్రధాన ముఖ్య అధికారికి CEO అందాలంటే 3-4 రోజులు టైం పడుతుంది, 7 రోజులు టైం ఫ్రేమ్ పడుతుంది. తపాల్లో వచ్చిన లెక్క స్క్రీనింగ్ అయ్యి బెంచ్ అలాట్మెంట్ అయ్యి, బెంచ్ అలాట్మెంట్ రిజిస్ట్రీ ఎన్రోల్ చేసి ఆ టాపిక్ కంటెంట్ చేసి CJIకి ఇచ్చే గ్యాప్లోనే తీర్పు వచ్చేసి బా ఇంత కథ ఉందా దీనికి? ఏం సార్ మరి బిస్కెట్లకు ఆశపడ్డా నేను, నాకు రాని బిస్కెట్లు ఇప్పుడు బిస్కెట్లు తీసుకుంటున్న ఈ ముఖ్యమంత్రులకు దక్కకుండా ఉండాలని ఒకటైతే, చేసిన పాపం ఎట్లా నేను చేసినా నాతో పాటు వాళ్ళకి శిక్ష పడాలని ఒక పాపం అయితే, నన్ను నేను శిక్షించుకోవడానికి కూడా సిద్ధపడ్డ ఏకైక A4 నేను. A4 కానీ A4 మీరు A4నే సార్. నా అంతరాత్మ తెలుసు నేను ద్రోహం చేసినని, నేను దొంగనని. నువ్వు రికార్డులు నువ్వు కొట్టేపించుకుని నువ్వు నాతో నువ్వు తప్పించుకునేవు, కానీ నాకు తెలుసు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నేను ఒక ఎమ్మెల్యే ఒకటి అడగకుండా పోయినా, వాడు కూడా బుద్ధిగా గడ్డి తిని నాదంటే వదిలిపెట్టి వాడు కూడా బుద్ధి గడ్డి తిని 5 కోట్ల ఓకే ఈజీ రమ్మనడము, ఆ తర్వాత ట్యాపింగ్ చేసి ఆఫీసర్ల ద్వారా పట్టుబడ్డ, మళ్ళీ తర్వాత వచ్చి వాళ్ళని పట్టియడం పక్కన పెడితే నేనైతే తప్పు చేసినట్టే కదా సార్.